హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు ఈ వీడియోలో కషాయం తయారు చేసుకుంటున్నామండి. ఈ కషాయం తీసుకోవటం వల్ల కోల్డ్, కాఫ్, ఫీవర్ లాంటి వాటిని వెంటనే రిలీఫ్ ఇస్తుంది. మరీ ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతున్న టైంలో ఇలాంటి ఇమ్యూనిటీ పెంచి కషాయం తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ గురించి మనమందరము తెలుసుకోవాల్సిందే. ఇందులో వేసే ప్రతి ఐటమ్స్ గురించి మనం తెలుసుకుంటూ ఈ కషాయాన్ని మనం తయారు చేసుకుందాము. ఈ కషాయానికి కావలసిన పదార్థాలు: 1 స్పూను అల్లము, 1 స్పూను దాల్చిన చెక్క, 1/2 స్పూను పసుపు, 1 స్పూను లవంగాలు, 1 స్పూను వాము, 1 స్పూను బెల్లం, 1 స్పూను మిరియాలు, 1 స్పూను జీలకర్ర. వీటిని వేసుకుని కషాయం తయారు చేసుకుందాము. ఇలా ఒక గిన్నెని తీసుకోండి. 2 గ్లాసుల వాటర్ని గిన్నెలోకి వేసుకోవాలి. ఈ కషాయము ఏ రోజుకి ఆ రోజు తయారు చేసుకుంటేనే మంచిదండి. ఇలాగా స్టవ్ వెలిగించుకుంటే వాటర్ని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న వాటర్లోకి 1 స్పూను దాల్చిన చెక్కని వేసుకోవాలి. ఈ దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటుందండి. అలాగే చక్కటి సువాసన కూడా వస్తుంది. అల్లము 1 స్పూన్ వేసుకోవాలి. అల్లము వల్ల మనకి వాంతులు, వికారం లాంటివి తగ్గిస్తుంది. మిరియాలు ఇవి కూడా ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తాయండి. జీలకర్ర కడుపులో ఉండే నుసుపురుగులు లాంటి వాటిని పోగొడుతుంది. ఎలర్జీ కూడా పోగొడుతుందండి. మంచి ఔషధం గుణం ఉన్నది జీలకర్రకి. మనం కర్రీలో కూడా వేసుకుంటూ ఉంటాం కదా. అలాగే 1 స్పూను వామును వేసుకోవాలి. వాము కూడా మనకి జీర్ణశక్తికి మంచిది. లవంగాలు అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం ఉంటుందండి. అలాగే 1/2 స్పూను పసుపును వేసుకోవాలి. పసుపు క్రిములను నశింపజేస్తుంది. 1 స్పూను బెల్లంను వేసుకోవాలి. బెల్లంలో ఐరన్ కలిగి ఉంటుంది. అలాగే వేడిని కూడా ఇస్తుంది. వేడి ఉండటం వల్ల మనకి జలుబు, దగ్గు అలాంటివన్నీ వాటిని ఉపశమనం ఇస్తుంది వెంటనే. ఇవన్నీ వేసుకున్న తర్వాత 5 నుండి 6 నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి. ఈ జ్యూస్ మనకి ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది. మనం వేసుకునే ఐటమ్స్లోని ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వచ్చి చక్కటి టేస్ట్ వస్తుంది. ఈ కషాయం తయారు చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదండి. చాలా తొందరగానే తయారు చేసుకోవచ్చు. మనకి ఘాటుగా కూడా ఉండదు. పిల్లలు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. మార్నింగే టీ తాగే కప్పుతో 1 కప్పు తీసుకుంటే చాలా బాగా ఇమ్యూనిటీ వస్తుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మూత పెట్టుకుంటే చల్లారనివ్వాలి. ఓపెన్లో పెట్టుకుండి కషాయాన్ని చల్లారనివ్వకూడదండి. మూత ఉండంగానే కషాయము చల్లారాలి. ఈ కషాయం కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. చాలా బాగా పనిచేస్తుందండి. చాలా బాగా ఇమ్యూనిటీ వస్తుంది. ఇలాగా చక్కగా వడకబెట్టుకుండి ఇలా గ్లాసులోకి తీసుకోవాలి. ఎంతో శక్తివంతమైన ఇమ్యూనిటీ వచ్చే కషాయం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.